కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారో ఈ రోజు నామినేషన్ కి వేయబోతున్నారు. నామినేషన్ వచ్చేసి 3 గంటలకని మనకు అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మనము ఆ ర్యాలీ వద్ద ఉన్నాము. దీంతో పాటు నామినేషన్ తో పాటు ర్యాలీ కూడా నిర్వహించడం అయితే జరిగింది. అటు యువత కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా కావచ్చు, అందరూ అయితే ముఖ్యంగా హాజరవ్వడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు. నేను ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఒక్కసారి అక్కడ చూసుకోండి. అసలు ఎంత భారీ ఎత్తున ఉందంటే మాటల్లో చెప్పలేము. ఎంత పోలీస్ బందోబస్తు కావచ్చు, లేకపోతే ప్రజలు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చుకుంటున్న వెహికల్స్ కావచ్చు, వాటితో పాటు ఇవన్నీ కూడా అక్కడ నిలిచిపోవడం జరిగింది. అంత పెద్ద అభిమానులు అయితే నవీన్ యాదవ్ ఉన్నారని అసలు ఇది కళ్ళ కట్టినట్టుగా మనకి ఇక్కడ చూస్తున్నాం కూడా. మీరు చూస్తే ఇక్కడ ఒక్కసారి అర్థమవుతుంది. ఒక్కసారి మరి నవీన్ యాదవ్ గారి అభిమానం, అసలు అభిమానులు ఎలా ఉన్నారు ఏంటి, ఒక్కసారి వారి మాటల్లో మనం ఒక్కసారి హిట్ టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు నవీన్ గారి నామినేషన్ ఈ రోజు ఇంతమంది తరలి వస్తున్నారంటే దానికి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది వస్తుంటే అసలు ఆయన ప్రభుత్వం ఎంత లెవెల్ పోతుంది అనిపిస్తుంది. అంటే నామినేషన్ రోజు ఇలా ఉందంటే మరి అసలు పోలింగ్ తర్వాత అసలు చెప్పలేము. ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా వరకు. ఫుల్గా వచ్చేస్తుంది. అంటే మీకు యూసఫ్ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆయన పదవి లేనప్పుడే మాకు అన్ని చేశాడు, చాలా వరకు చేశాడు. దేనికైనా మనకు బతుకమ్మ గురించి అయినా ఏదన్నా ముందు రావాలంటే వచ్చేస్తాడు. వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళని ఏం చూడరు. ప్రజల కోసం ఆయన కంపల్సరీ వచ్చేస్తాడు, వచ్చి మాట్లాడతాడు, ఆయన సాల్వ్ చేస్తూ ఉంటాడు. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఉంది, చేస్తాడని ఉంది, ఉందానే వస్తున్నాం కదా. అవును, ఉందానే కదా ఇప్పుడు మేము ఇక్కడే ఉంటున్నాము. గత 20 ఏళ్ళ కాంచెలి ఆయన ఎంత చేస్తున్నాడో చూస్తున్నాం కదా. వస్తాడని నమ్మకం ఉంది. బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఎవరు ఎంత చెప్పినా ప్రభుత్వాలు చేసింది ప్రతి ఒక్కటి తెలుసు. మీ ఛానల్స్, మీడియా వాళ్ళకి అందరికీ ఇప్పుడున్న వాస్తవాలకి ఓటమిలో గెలుపు ఉన్నట్ల నవీన్ యాదవ్ గారు 100% గెలుస్తారు. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టము, వాళ్ళ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో పేదలకి అండదండగా ఉంటాడు కాబట్టి 101% మా నవీన్ అన్న గారు గెలుస్తారు. ప్లస్ మన దేశంలో ఉన్న ఆర్థిక సమస్యలపైన ప్రతి ఒక్క అవగాహన ఉన్న మన దేశ ప్రజలకి ఇక్కడి నుంచి మొదటి అడుగు పడుతుంది కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి. మన రాహుల్ గాంధీకి మనం మొట్టమొదటి బహుమతి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా గెలిపిస్తూ సెంట్రల్లో రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేయడమే మా లక్ష్యం. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తగా మేము కలిసి మెలిసి మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మన నవీన్ యాదవ్ గారికి అజెండా మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎవరికి మతాలు, విద్వేషాలు రెచ్చగొట్టుకున్నట్ల ఐకమత్యంతో ఉన్న మా పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీని నిరూపించుకొని మేము మా నవీన్ యాదవ్ గారికి బిగ్ మెజార్టీతో గెలిపించుకొని మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఇచ్చిన గౌరవ వందనాలను స్వీకరిస్తూ మా రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఈ విజయ అవకాశాలని వదులుకోమని మేము మీ మీడియా వాళ్ళ మిత్రులకు తెలుపుతున్నాము. నా పేరు సంధ్య. అంటే ఈ ఫస్ట్ ఓటు కదా ఇది. సో నువ్వు అసలు ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు, ఎందుకు? నేను రేవంత్ అన్నకి వేయాలనుకుంటున్నా. ఓకే, అంటే రేవంత్ అన్న అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యేగా. ఓకే, ఎందుకని? ఎందుకంటే ఆయన ఫ్యూచర్ వాళ్ళకి ఏమైనా చేస్తా అని హామీ ఇస్తున్నాడు కదా, అందుకే మంచిగా చేస్తున్నారు కదా. అందుకని ఆయన మీద అభిమానం పెట్టుకుంటూ మేము అందరం ఓటు ఆయనకే వేయాలనుకుంటున్నాము. ఏం మంచి పనులు చేశారు మీ ఏరియాలో? దేనికైనా లేవరిని అందరినీ మంచిగా చూస్తారో, ఆదరిస్తారో. ఏదన్నా ఇలాగ మాకు ఆపద వచ్చిందన్నా అంటే గమ్ముని పలుకుతారు. అందుబట్టి ఆయన నవీన్ యాదవ్ గారు మాకు మంచిగా అన్ని చేస్తున్నారు అనేసి ఆయనకు ఓటు మేము వేయాలనుకుని ఆయన గెలిపించాలనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళల ప్రభుత్వం అని చెప్పేసరి కొన్ని నినాదాలు చేస్తున్నారు. దానికి ఏమనిపిస్తుంది? అసలు మహిళలే పాలిస్తారంటారా? మహిళలు పాలిస్తామంటే ఏమున్నదే కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి ఏం జరుగుతుందో, ఎలా ఉందో, పేదలు ఎలాగున్నారో, ధనికులు ఎలాగున్నారో అన్నీ ఆలోచిస్తారు కదా. ఆలోచించి చేసి ప్రభుత్వం అనుకుని మేము అనుకుంటున్నాము. దాన్ని బట్టి మేము నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే
ఇక్కడ అందరికీ ఫ్యూచర్లో బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అమ్మ అసలు చెప్పండి, ఇంత జనాభిమానం ఉంది అన్నకు అసలు మీరేమంటారు? దీనికి నామినేషన్ అప్పుడే ఇంత ఉందంటే మరి ఎలక్షన్ గెలిచాక అసలు సిచ్యువేషన్ చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన ఆపదకి అందరికి వస్తాడు కదా, అందు గురించి అని ఆయన గురించి చాలా ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నామినేషన్ రోజే ఇంతమంది ఉన్నారు కదా, మరి ఒకవేళ ఇన్ కేసు లేనప్పుడు కూడా ఉండే, ఎలక్షన్ లేనప్పుడు కూడా ఆయన అంటే చాలా అభిమానం అందరికి. పబ్లిక్ ఆయన అన్ని చూస్తాడు కదా, మంచి చెడ్డ అన్ని చూస్తాడు కదా, అట్లా అందరం హేమావతి నగర్ మాది. మా డాడీ ఇళ్ళనే చేసిండు కాంగ్రెస్ లో. ఇందిరాగాంధీ ఇచ్చింది మా డాడీకి ఫోన్. ఆమె నా మ్యారేజ్ అయ్యేదాకా ఉన్నది టెలిఫోన్ ఫోన్లా. కాంగ్రెస్ లో ఉన్నాం మేము. డాడీ బాలరామ్ అన్న చెప్పండి, నవీన్ అన్న గారి నాయకత్వంలో నామినేషన్ కే ఈ రోజు ఇంత క్రౌడ్ ఉందంటే అసలు ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకెట్లుందో అది ఊహించలేం. మీ మాటలో ఒక్కసారి. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నవీన్ గారు కొంతమంది 15,000 మెజార్టీ అని, కొంతమంది 30,000 మెజార్టీ అని, కొంతమంది 50,000 మంది. కానీ మేము ఊహించేది అంతకు మించి. నిజంగా ఈరోజు జూబ్లీస్ ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే నవీన్ లాంటి యువకుడిని ఈరోజు మనం గెలిపించుకుంటే మన జూబ్లీస్ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నవీన్ గెలిపించుకోగలిగితే మనం ఎంత అభివృద్ధి కావాలితే అంత అభివృద్ధి చేసుకోగలుగుతాం. మనం అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇవన్నీ రప్పించుకోగలుగుతాం. ఎందుకంటే ఈవేళ ఫాస్ట్గా పనిచేసే కుర్రోడు, 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండి ఈవేళ అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జూబ్లీస్ నియోజకవర్గంలో యంగ్స్టర్, సూపర్ స్టార్, నిజంగా గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ అన్న. ఈవేళ అతన్ని గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీస్ ప్రజలు మొత్తం అందరి మీద ఉంది. వేరే పార్టీలు చేయలేదంటే అది పక్కన పెట్టండి. ఎందుకంటే ఈవేళ వేరే పార్టీని గెలిపించుకుందాం, ఓకేలా గెలిపించుకుంటే అభివృద్ధి హ్యాండింగ్ చేస్తాం, వాళ్ళకి అధికారం లేదు కదా. మరి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా, యువకులు, కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆలోచించి నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇదిరా జూబ్లీస్ నియోజకవర్గం అంటే అని మనం చెప్పుకునే విధంగా మన నియోజకవర్గం ఉండాలి. అంత అభివృద్ధి చేయాలి. అలాగే మన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి అన్న నిరంతరము ఈ ప్రజల్లో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నవీన్ గారికి చాలా అండగా ఉన్నాడు. ఆయన సపోర్ట్ ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. నవీన్ అన్నని 14వ తారీఖు ఎమ్మెల్యేగా చూడాలని, నెక్స్ట్ మంత్ 14వ తారీఖు ఎమ్మెల్యేగా చూడాలని ప్రతి ఒక్కరు ఊళ్ళు ఎడుతున్నారు. కారణం ఏంటంటే గెలిపేలాగా ఖాయమే, దాన్ని పక్కన పెట్టండి. గెలుపు గురించి ఆలోచించే అవసరమే లేదు. ఎందుకంటే మన నియోజకవర్గంలో మన వాళ్ళకి మనం ఉపయోగపడలేనకుండా వేరే పార్టీని అయితే గెలిపించుకోరు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది. దానికంటే డబల్ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేయించుకోవాలంటే నవీన్ యాదవ్ గారు రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అష్టం గుర్తుకు మనం అందరం ఓటేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.